మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం కటింగ్ ఇప్పుడు చేద్దామండి. అది లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తాము. నేను మెజర్మెంట్ బ్లౌజ్ తాలూకా పొడవు, అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్ తీసుకునేటప్పుడు వచ్చేసి మనం మార్జిన్ ఖర్చు తీసుకోకూడదు. స్టిచ్ టు స్టిచ్ ఎక్కడ వరకు ఉందో అది మనం తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఫస్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే దాని నుంచే ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేస్తాము. సో నేను బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి, ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎలా తీసుకుంటున్నానో చూడండి. మెజర్మెంట్స్ అన్నీ పక్కన బుక్లో రాస్తున్నానండి, అవన్నీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా నెక్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వచ్చేసి క్రాస్గా తీసుకుంటామండి. షోల్డర్ నుంచి సెంటర్కి స్ట్రైట్ లైన్ ఎంత అని కాదు, క్రాస్గా తీసుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ మెజర్మెంట్ కూడా ఎంత డీప్ పెట్టారు అనేది ఫ్రంట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకుంటున్నాను నేను ఒకసారి. అవి చూడండి, మెజర్మెంట్స్ అనేవి ఇప్పుడు ఏవేవి ఎంత వచ్చాయో చూపిస్తాను మీకు. మెజర్మెంట్స్ వచ్చేసి లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ చెస్ట్ 19, లోవర్ చెస్ట్ 16, ఆర్మ్ హోల్ వచ్చేసి 8.5 వచ్చింది. నెక్ వచ్చేసి 9.5, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టమన్నారండి. అది క్యాప్ హ్యాండ్స్ పెట్టమన్నారు, లూజ్గానే పెడతాం మనం. సో అది హ్యాండ్ రౌండ్ అనేది నేను రాయలేదు. మామూలుగా అయితే హ్యాండ్ రౌండ్ కూడా రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లెంగ్త్ 14 ఇంచెస్ కదండి, నేను వచ్చేసి 15 ఇంచెస్కి, అంటే మనకి కింద మీద స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం. కింద హాఫ్ ఇంచు, పైన హాఫ్ ఇంచు, 1 ఇంచ్ యాడ్ చేసుకుని టోటల్గా 15 ఇంచెస్కి ఒక లైన్ గీసుకున్నాను నేను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకున్నాము. షోల్డర్ పట్టీ కోసం 3 ఇంచెస్, నెక్ కోసం 2.5 ఇంచెస్. అదే 5.5 ఇంచెస్ దానికి ఒక హాఫ్ ఇంచు స్టిచ్ మార్జిన్ కలుపుకొని 6 ఇంచెస్కి నేను ఆర్మ్ హోల్ లైన్ అనేది గీస్తున్నాను. ఆర్మ్ హోల్ లైన్ గీసిన తర్వాత దాన్ని బాక్స్ లాగా క్లోజ్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ మెజర్మెంట్ మనం యూజ్ చేయమండి. మనం అప్పర్ చెస్ట్ మెజర్మెంటు అండ్ షోల్డర్ మెజర్మెంట్తో తీసుకున్న ఆర్మ్ హోల్ లైను బట్టి మనకి ఆర్మ్ హోల్ అనేది రావాలి. అలాగే నేను నెక్ వైపు 2.5 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్నాను. స్ట్రైట్ లైన్ మామూలు క్యాజువల్గా గీసేసి డీప్ మాత్రం క్రాస్గానే చూసుకుంటున్నాను. 9.5 డీప్ పెట్టమన్నారు కదా, ఆ 9.5 డీప్ పెట్టుకుంటే కింద వాళ్ళు అడిగిన లెంగ్త్ కూడా వచ్చిందో చూసుకున్నాను. జస్ట్ ఒక 2 పాయింట్స్ కిందకి దించుకున్నాను. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఆ స్ట్రైట్ లైన్ నుంచి మనం మార్క్ చేసుకున్న దగ్గరికి బాక్స్ క్లోజ్ చేసుకొని నెక్ అనేది రౌండ్ నెక్ గీస్తున్నాను. నార్మల్గా ఇది రౌండ్ నెక్కే కాబట్టి మనం ఇలా గీసేస్తాము. ఏమైనా డిజైనర్ నెక్లు అయినా కూడా నెక్ తాలూకా లూజు అండ్ డీపు ముందు ఇలా గీసుకొని బాక్స్ గీసుకొని ఆ బాక్స్లోనే మ్యాక్సిమం డిజైన్ అయినా రావడానికి మనం ట్రై చేయాలి. ఇంకా అప్పర్ చెస్ట్ వచ్చేసి 19 కదండి, అంటే 9.5 వస్తుంది. 9.5, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు పెట్టుకున్నాను. ఆ 9.5 మార్క్కి ఆర్మ్ హోల్ గీస్తే మన ఆర్మ్ హోల్కి సరిపోవాలండి. చూడండి, ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది నేను టేప్ని ఎలా 2 ఫింగర్స్తో మూవ్ చేసుకుంటూ చెక్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఆర్మ్ హోల్ అనేది 9 వచ్చింది, అంటే సరిపోతుంది. ఎందుకంటే 8.5 ఆర్మ్ హోల్, హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్. కింద వచ్చేసి మనకి 16 కదండి, అంటే 8 తీసుకోవాలి. అక్కడ మనం బ్యాక్ సైడు మనం డాట్స్ వేస్తాం. ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. చూడండి, ఇక్కడ డాట్కి నేను మార్క్ చేస్తున్నాను షోల్డర్ సెంటర్లోని. ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్కి టోటల్గా 9 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు. ఇలా మనం డాట్ వేసింది మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఆ 1 ఇంచ్ మనకి ఇక్కడ డాట్ లోపలికి వెళ్ళిపోతుంది. మనకి 8 ఇంచెస్ అనేవి మిగులుతుందండి. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, కట్ చేసుకుందాం. కట్ చేసేటప్పుడు చూడండి, నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి కట్ చేస్తున్నాను నేను. మీరు మార్కింగ్ ఎక్కడ తీసుకున్నారో అక్కడికే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్చింగ్ లైన్ ఎక్కడుందో అక్కడ మార్కింగ్ వీల్ తోటి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి సెకండ్ సైడ్ కూడా ఆ డాట్స్ లాగా పడి ఎక్కడ స్టిచ్ చేయాలి అనేది కరెక్ట్గా వస్తుంది.
అదే మనం లేకుంటే మనకి మార్క్స్ అనేవి ఒకవైపే కనిపిస్తాయి కదండి, సెకండ్ వైపు కన్ఫ్యూజ్గా ఉంటుంది. చూడండి, మార్కింగ్ లైన్స్ మీద జస్ట్ అట్లా లైన్స్ మీదనే మనం కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంచుకుందాంలే ఫస్ట్ కదా అని అట్లా పెట్టుకోవద్దు. మీరు పెట్టుకుంటే అది లెంగ్త్లోనో లూజ్లోనో ఉండిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా మెజర్మెంట్కి ఎక్కడ మీరు తీసుకున్నారో అక్కడే కట్ చేసేసుకోవాలి. ఇది మనం బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసే ఫ్రంట్ పార్ట్ నేను గీసుకుంటానండి. ఫ్రంట్ పార్ట్ గీసిన తర్వాత చిన్న చిన్న చేంజింగ్స్ చేసుకొని అప్పుడు మనం కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్రాస్ కటింగ్ పెట్టట్లేదు, స్ట్రైటే పెడుతున్నాను. స్ట్రైటే పెట్టేసి లైనింగ్ చూడండి, షోల్డర్లో వచ్చిన పీస్ని నేను యూజ్ చేసుకోవడానికి ఇట్లా పెట్టేసి ఆర్మ్ హోల్ లైను బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో సేమ్ అలానే గీసేస్తున్నాను. అలానే గీసేసి అదే లైన్ని యాజ్ యూజువల్గా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దాన్ని ఫస్ట్ మనం లైన్స్తో గీసేసుకోవాలి. షోల్డర్ పట్టీ అనేది గీసేస్తున్నాను. గీసేసిన తర్వాత నెక్ మాత్రం మనకి బ్యాక్ నెక్ అంత డీప్ మనం ఫ్రంట్ నెక్ ఉండదు కదండి. ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ అని చూపించాం కదా. సో జస్ట్ నెక్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది మార్క్ చేశాను అంతే. ఆర్మ్ హోల్ యాజ్ యూజువల్గా గీసేసాను. మిగతా లైన్స్ అన్నీ కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే గీసేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ ఎంత ఉందో కరెక్ట్గా అంతే గీసేస్తున్నాను. జనరల్గా అయితే మనకి ఇక్కడ కింద వైపు షేప్ పట్టీ కోసం 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలండి. నేను ఫోల్డ్ చేయలేదు కాబట్టి 2 ఇంచెస్ మార్క్ చేస్తాను. లేదంటే మామూలుగా అయితే 2 ఇంచెస్ షేప్ పట్టీ కోసం 2 ఇంచెస్ ఫోల్డ్ చేయమని చెప్తాను. నేను చాలా క్లాసెస్లో 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి అని చెప్తాను కదా. సో ఆ 2 ఇంచెస్ కూడా ఇప్పుడు నేను మార్కింగ్లోనే చూపిస్తాను మీకు. ఇంకా నెక్ వచ్చేసి చూడండి, నేను షేప్ కరెక్ట్గా పై వరకు స్ట్రైట్ లైన్ గీసేసుకున్నాను నెక్. ఎందుకంటే నెక్ పైకి వస్తుంది కదండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకొని 7 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో మార్క్ చేసుకొని అక్కడికి మనం మళ్ళీ బ్యాక్ నెక్ గీసుకున్నట్టే ఫ్రంట్ నెక్ కూడా మార్క్ చేసుకొని గీసుకోవాలి. బ్యాక్ నెక్ బాగా డీప్ ఉంటుంది కాబట్టి మనం ఇది మాత్రం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. చాలామంది చేస్తుంటారు ఈ మిస్టేకు. బ్యాక్ పార్ట్ పెట్టేసి గీసేసుకోమన్నాం కదా అని బ్యాక్ నెక్తో ఈక్వల్గా గీసేసుకుంటూ ఉంటారు. సో తర్వాత అడ్జస్ట్ చేయలేము. అది ఫస్టే జాగ్రత్త చూసుకోండి. ఫ్రంట్ నెక్ మాత్రం మనకి ఎంత 6.5 7 ఎంత కావాలో అంతే పెట్టుకొని గీసేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ వచ్చేసి లోతు తీయడం అంటాము. ఇది 1/2 ఇంచు కరెక్ట్గా సెంటర్లో కొంచెం 1/2 ఇంచు లోతు తీస్తాను నేను. ఇది వచ్చేసి షోల్డర్ వైపు కానీ ఆర్మ్ హోల్ వైపు కానీ ఎక్కువ రాకూడదండి, జస్ట్ సెంటర్లోనే కొంచెం దిగాలి. ఇక్కడ నేను చెప్పాను కదా బ్యాక్ పార్ట్ పట్టీ కోసం ఫోల్డ్ చేయాలి అని. మనం ఫోల్డ్ చేయలేదు కాబట్టి 2 ఇంచెస్కి నేను ఫస్ట్ ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. అంటే మనకి బ్యాక్ పార్ట్కి కింద ఉండే పార్టు ఫ్రంట్ పార్ట్లో రాదనమాట. సెపరేట్గా షేప్ పట్టి సెపరేట్గా వస్తుంది. ఆ లెంగ్త్ అనేది తగ్గుతుంది. ఇక్కడ మనం నెక్ వైపు వచ్చేసి అక్కడి నుంచి ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 1 ఇంచు కప్పు కోసం అండ్ కిందకి 1/2 ఇంచు షేప్ కోసం కప్పు కోసం పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్తాను కదండి. ఆ 1/2 ఇంచ్ లైను పెట్టాను నేను. ఆ 1/2 ఇంచుని కలుపుకొని కింద నుంచి పైకి 2.5 ఇంచెస్ మెయిన్ షేప్ కోసం ఫస్ట్ మనం మెయిన్ షేప్ గీసేసుకొని షేప్ పట్టి అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. ఇదిగోండి, డౌట్ ఉంటే 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేయమని చెప్తాను కదండి క్లాసెస్లో జనరల్గా. చూడండి, ఆ 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే మనకు వచ్చే లైను ఈ లైను. సో ఈ లైన్ అనేది అప్పుడు మీరు ఉండదు. ఆ లైన్ నేను యాక్చువల్గా మొత్తం పొడవుతో గీసాను కాబట్టి. సో దానికి కింద 1/2 ఇంచ్ పొడవు అనేది తీసుకున్నాను కప్ కోసం. అండ్ షేప్ పట్టీలు వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర తీసుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ తీసుకొని డాట్ కోసం పెట్టుకున్నాను. డాట్ కోసం పెట్టుకొని షేప్ గీసేసుకున్నాను. షేప్ గీసుకుంటే మనకి కప్ అనేది కరెక్ట్గా కిందకి నిలబడుతుందండి. మనం ఈక్వల్గా పెట్టుకుంటే కప్ అనేది కొంచెం పైకి లేస్తున్నట్టు వస్తుంటుంది. సో కొంచెం మనం 1/2 ఇంచు లేదా ఇంకా కొంచెం సైజు పెద్ద సైజు వాళ్ళకైతే 3/4 ఇంచ్ వరకు 1 ఇంచ్ వరకు కూడా దించుతుంటామండి. అది మన సైజుని బట్టి
పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా చూడండి ఆర్మ్ హోల్ కూడా కొంచెం లోపలికి గీసాను కదా, అక్కడ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్తో పోలిస్తే కొంచెం లోపలికి వెళ్తుంది. ఇంకా నెక్ షేప్ పట్టి అండ్ నెక్ యాజ్ యూజువల్గా లైన్స్ ఎక్కడ గీసుకున్నామో అక్కడే కట్ చేయాలి మీరు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నీట్గా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టి కట్ చేద్దామండి. ఇప్పుడు కింద మనకి 2 ఇంచెస్ కదండి ఫోల్డ్ చేసాము. సో షేప్ పట్టి అనేది మనం 3 ఇంచెస్ ఒకవైపు 4 ఇంచెస్ ఒకవైపు పెట్టుకొని షేప్ పట్టి బెల్ట్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది సెపరేట్గా. అయితే ఇప్పుడు ఈ షేప్ పట్టి ఎంత తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. ఈ షేప్ పట్టి ఎంత తీసుకోవాలని నేను చెప్తాను ఇప్పుడు మీకు. షేప్ పట్టి తీసుకోవడానికి మనం 2 ఇంచెస్ కదండి మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత. సో దానికోసం ఒకవైపు 3 ఇంచెస్ ఒకవైపు 4 ఇంచెస్ తీసుకుంటాము. షేప్ పట్టి లెంగ్త్ వచ్చేసి చూడండి, నేను ఇప్పుడు ఆర్మ్ హోల్ కొలుచుకున్నట్టు ఈ కరువు దగ్గర ఇలా ఎంత వచ్చిందో కొలుస్తున్నాను. 12 ఇంచెస్ వచ్చిందండి. సో 2 ఇంచెస్ అనేది డాట్ పట్టించేస్తాం. 10 ఇంచెస్ కావాలి మనకి షేప్ పట్టి. ఎంత కావాలి లెంగ్త్ అనే దానికి నేను చెప్తున్నాను. 10 ఇంచెస్కి ఒక ½ ఇంచ్ యాడ్ చేసి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కరువు దగ్గర కొంచెం వదులుకోవడం అది చేస్తుంటాం. సో దానికోసం ఒక ½ ఇంచ్ యాడ్ చేసి 10.5 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను. ఒకవైపు 3 ఇంచెస్ ఒకవైపు 4 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ మార్జిన్స్ రెండు వైపులా ½ ఇంచ్ పోతాయండి. ఇక్కడ మీకు ఒక లాజిక్ ఏంటి అంటే, స్టిచ్ మార్జిన్స్ ½ ఇంచ్ అని పెట్టుకునేటప్పుడు ½ ఇంచ్ స్టిచ్ చేసేసేయాలండి మీరు. అంతేగాని ½ ఇంచ్ స్టిచ్ మార్జిన్ పెట్టుకొని ½ ఇంచ్ కుడతాము అంటే కనుక మిగతా ½ ఇంచ్ మనకి పొడవులోనో లూజ్లోనో వచ్చేస్తూ ఉంటాయి. సో అలా పెట్టుకోవద్దు. ½ ఇంచ్ అని పెట్టుకున్నప్పుడు ½ ఇంచ్ స్టిచ్ మార్జిన్ పెట్టుకున్నప్పుడు కుట్టేయాలండి. ½ ఇంచ్ కూడా మీరు కుట్టడం తక్కువ కుడుతున్నాము, ½ ఇంచే కుడుతున్నాం, పాదమంచు అందుకుంటున్నాం అనుకునేటప్పుడు ½ ఇంచే పెట్టుకోండి స్టిచ్ మార్జిన్ కూడా. ఇంకా ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కదండి. హ్యాండ్స్కి లైనింగ్ కట్ చేయలేదు, ఇది క్యాప్ హ్యాండ్స్ చెప్పారు కదా కస్టమర్స్. సో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద వచ్చేసి నేను లైనింగ్ క్లాత్ని పర్చి పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ నేను కట్ చేయలేదు చూడండి. నెక్ కట్ చేయకుండా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా కొంచెం ఎక్కువ ఉండేటట్టు పెట్టుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే, బ్యాక్ పార్ట్లో లైనింగ్ పార్ట్ పెట్టేసి కుట్టేసిన తర్వాత మనం ఈ ఎక్సెస్ అంతా తీసేయచ్చండి. మనం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఎక్కువే ఉండదు. ఇది మనం ఏంటంటే బ్యాక్ అండ్ ఫ్రంట్కి లైనింగ్ అతికేసుకున్న తర్వాత అప్పుడు రిమైనింగ్ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుంటాం నీట్గా. లైనింగ్ క్లాత్ ఎంత సైజుకు ఉందో ఆ సైజుకే కట్ చేసేస్తాం. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా నేను నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. స్ట్రైట్ ఎందుకు తీసుకున్నాను అంటే, క్యాప్ హ్యాండ్స్కి ఫోల్డింగ్ క్లాత్ కావాలండి, డబుల్ ఫోల్డ్ మీద క్రాస్ క్లాత్ కావాలి. సో దానికోసం అడ్జస్ట్మెంట్ కోసం నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది స్ట్రైటే తీసుకున్నాను. తీసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసేసాను కదా. ఇప్పుడు ఈ సైడ్లోనే నాకు షేప్ పట్టీకి సరిపడా ఉంది. సో షేప్ పట్టీకి ఇక్కడ తీసేసుకుంటున్నాను. 2 పీసెస్కే వచ్చిందండి. సో ఫ్రంట్ వైపుకు ఒక్కొక్కటి వస్తే చాలు, 2 షేప్ పట్టీలు వస్తే చాలు. మనకి ఎక్కువ క్లాత్ ఉంది అనుకునేటప్పుడు 4 తీసుకోవాలి లోపలికి కూడా, లేదు అనుకుంటే 2 తీసుకున్న. లైనింగ్ క్లాత్ మాత్రం లేయర్స్ ఒక 2-3 వచ్చేటప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు 2-3 పెట్టుకోండి. మినిమం 2-2 పెట్టుకోండి. పెట్టుకుంటే ఏంటంటే షేప్ పట్టీకి కొంచెం లేయర్స్ ఎక్కువ ఉంటే షేప్ నీట్గా నిలబడుతుందండి కప్పు. ఇంకా ఇక్కడ క్యాప్ హ్యాండ్స్కి పెట్టమన్నారు కాబట్టి చూడండి, కర్చీఫ్ లాగా ఉన్న క్లాత్ని క్రాస్ ఫోల్డ్ చేసి మళ్ళీ డబుల్ క్రాస్ ఫోల్డ్ చేశాను. 2 హ్యాండ్స్ కదండి, 2 హ్యాండ్స్కి సరిపడా ఇలా క్రాస్ ఫోల్డ్ చేసి ఎటువైపు క్లాత్ కరెక్ట్గా వస్తుందో అది చూసి నేను ఈ 2 హ్యాండ్స్కి ఫోల్డింగ్ సరిపోయా లేదని చెక్ చేసుకున్నాను. ఇక్కడ 4.5 ఇంచెస్ లెంగ్త్ తీసుకున్నాను, ఎందుకంటే 4 ఇంచెస్ లెంగ్త్ రావాలి స్టిచ్చింగ్ ఒకవైపు. కింద వైపు ఫోల్డింగ్ ఉంటుంది మనకు, అది డబుల్ ఫోల్డ్ వస్తుంది కాబట్టి కింద స్టిచ్చింగ్ ఏమి ఉండదు. సో దీనికి వచ్చేసి నేను 2.5 ఇంచెస్కే డీప్ తీసుకుంటున్నాను. జనరల్గా అయితే 3 ఇంచెస్ డీప్ తీసుకోమంటాం కదా. క్యాప్ హ్యాండ్స్కి వచ్చేసి 2.5 ఇంచెస్కి తీసుకున్నాను. చిన్న హ్యాండ్స్ కాబట్టి, బేసిక్గా చిన్న హ్యాండ్స్ కాబట్టి 2.5 ఇంచెస్కి తీసుకున్నాను.
ఇంకా ఆర్మ్ హోల్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనం లెంగ్త్ నుంచి క్రాస్ తీసుకున్నాను 8.5 ఇంచెస్కి. ఇక్కడ మనం ఏం ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఖర్చు స్టిచ్చింగ్ అక్కడ రాదు కాబట్టి 2 ఇంచెస్ ఖర్చు మాత్రం మళ్ళీ యాజ్ యూజువల్గా తీసుకోవాలి. కింద హ్యాండ్ రౌండ్ మాత్రం జనరల్ హ్యాండ్ రౌండ్ కంట కొంచెం ఎక్కువ తీసుకోవాలి. జనరల్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే నేను ఇది 7 తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఇది క్యాప్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం రెక్కల్లాగా కిందని ఎగురుతున్నట్టు అనిపిస్తాయి అన్నమాట, లుక్ బాగుంటుందని. సో ఇది మనకి యాజ్ యూజువల్గా ఖర్చు మెయిన్ పార్ట్ గీసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇంకా నీట్గా హ్యాండ్ షేప్ ఇచ్చేసుకుంటాం మనం. పైన లెంగ్త్ నుంచి హ్యాండ్ షేప్ ఇచ్చేస్తాను. ఇంత హ్యాండ్ అంతా మనం గీసేది సేమేనండి, జస్ట్ క్యాప్ హ్యాండ్స్ అంటే ఏం లేదు. డబల్ ఫోల్డింగ్ మీద క్రాస్గా తీసుకుంటే కొంచెం రెక్కల్లాగా లేసి నీట్గా వస్తుందని. మిగతా సైజులు అవన్నీ సేమే ఉంటాయండి, ఫోల్డింగ్ మాత్రమే మారుతుంది. చూడండి, ఇలా తీసుకున్నాం. ఇది మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది. మొత్తం కటింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం.